హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఇది పార్ట్ 2 ఆఫ్ గోవా ట్రిప్. సో పార్ట్ 1 పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా, కొంచెం బిజీగా ఉండి పెట్టలేకపోయాను, అందుకే ఇప్పుడు పెట్టేస్తున్నాను పార్ట్ 2. సో మేమైతే ఆగస్ట్లో వెళ్ళిన గోవా ట్రిప్ అనమాట ఇది. సో ఇప్పుడైతే పార్ట్ 1లో మేము గోవా వచ్చే వరకు ఒక వీడియో పెట్టాను కదా, ఇది దాని కంటిన్యూషన్ అనమాట. సో మిస్ కాకుండా ఉండాలంటే పార్ట్ 1 డిస్క్రిప్షన్లో ఉంది, అది కూడా చూసేసి ఈ వీడియోకి వచ్చేసేయండి. అండ్ మేమైతే ఆ రోజు ఆఫ్టర్నూన్ 2 o'clock అంతా మేము గోవాకి అయితే రీచ్ అయిపోయాము. సో నౌ మేము ఇప్పుడు వెళ్తున్నాము హోటల్కి. సో నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను హోటల్ కూడా, రివ్యూస్ బాగున్నాయి, అందుకని గోవా క్లైమేట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఆగస్ట్లో కదా, మంచిగా రైనీ సీజన్లో రెయిన్ పడుతూ ఉంటుంది, అలాగే క్లైమేట్ అయితే చాలా బాగుంది, చెట్లు అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బ్రీజ్తో చాలా ఎంజాయ్ చేస్తున్నాము. నిజంగా గోవాలో క్లైమేట్ని చాలా ఎంజాయ్ చేయాలంటే ఆగస్ట్ మంత్ చాలా బాగుంది. సో మేమైతే వచ్చేసాము హోటల్కి. నేనైతే నిత్య రిసార్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మాకు బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నింది. అండ్ మాకు దగ్గర షాప్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అని చెప్పి నాకు నచ్చింది. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా హాస్పిటాలిటీ చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా ఎంజాయ్ చేసాం మేము. ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కూడా అలా ఉంది అలాగే. అందుకని చెప్పి నేను నిత్య రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాను. అండ్ మేము అనుకున్న టైంకి అంతా రీచ్ అయిపోయాము నిత్య రిసార్ట్కి. అండ్ మేము తీసుకున్న రూమ్ అయితే ఇది. సో మాకు పూల్ దగ్గరుండేటట్టుగా అయితే తీసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ అయితే రూమ్ని చూసాము, పూల్ వ్యూ ఉందన్నమాట. సో పూల్ యాక్సెస్ కోసం అయితే కొంచెం నడవాలి అని చెప్పేసి మాకు వద్దు, వ్యూ వద్దు, సో యాక్సెస్ ఉన్న దగ్గరికి షిఫ్ట్ అవుదామని చెప్పి ఇంకొక రూమ్ అయితే తీసుకున్నాము. సో ఈ రూమ్కి ఏంటంటే మాకు పూల్ వాకబుల్లో జస్ట్ సైడ్ బై వాక్ ఉంటుందన్నమాట పూలు. అందుకని చెప్పేసి అక్కడ సరదాగా కూర్చొని సిట్టింగ్ చేసుకోవచ్చు కదా, మనము హ్యాపీగా కాఫీ టీ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకొక రూమ్ అయితే షిఫ్ట్ అయ్యాము. సో ఖాళీగా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. చూసారు కదా, పూల్ ఇలాగా పక్కనే ఉందన్నమాట. అందుకని చెప్పి ఇక్కడ మాకు ఈవినింగ్ టైమ్స్లో, మార్నింగ్ టైమ్స్లో చాలా టైం స్పెండ్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంలో ఈ రూమ్ అయితే షిఫ్ట్ చేసుకున్నాము. సో సెలెక్ట్ చేసుకోవచ్చు మనం రూమ్ కూడా, ఇదే ఇస్తాము ఇది ఇవ్వము అనేం లేదు. అంటే ఖాళీలు ఉంటే ఎవరైనా ఎలానే ఇస్తారనుకోండి. సో ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. క్లైమేట్ చూసారు కదా ఎంత బాగుందో. ఆఫ్టర్నూన్ 2 o'clock అవుతున్నా కూడా ఎండ ఉంది, అప్పటికి చల్లగానే ఉంది. మాకైతే క్లైమేట్ బాగా నచ్చింది. ఆగస్ట్లో మేము ఇక్కడికి వచ్చి మంచి పని చేసాము అనిపించింది. సో మా యానివర్సరీకి ఇంకా రేపే అనమాట. సో ఈరోజు నైట్కే మేము యానివర్సరీ ప్లాన్స్ కూడా చేసుకోవాలి. పెద్ద ప్లాన్స్ ఏం లేవండి, ఎందుకంటే ఇక్కడ రావడమే ఇద్దరం చాలా పెద్ద ప్లాన్ మాది. సో ఇంక ఇక్కడ ఏం జరిగినా మాకు హ్యాపీనెస్ అనమాట. ఇది చిన్న మినీ వ్లాగ్ అనుకోండి. సో మినీ టూర్ చూపిస్తున్నాను. జస్ట్ ఒక వాష్రూమ్, అలాగే ఒక బెడ్, అలాగే పూల్ ఉందనమాట. సో చూసారు కదా, సడన్గా వాన పడుతూ ఉంది. అదే నేను చెప్తున్నానండి, అప్పటికప్పటికే వాన పడుతుంది, అప్పటికప్పటికే ఎండ వచ్చేస్తూ ఉంది. చాలా బాగుంది క్లైమేట్. డే 1 ఇన్ గోవా. సో డే 1 వచ్చాం, రూమ్ తీసుకున్నాం, ఫ్రెష్ అప్ అయిపోయాం, గోయింగ్ టు బీచ్. సో ఈరోజు నైట్కే మా యానివర్సరీ అనమాట. సో చూడాలి 12కి మేము ఎలా టైం స్పెండ్ చేస్తామనేది. సో దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 2 o'clock అంతా హోటల్కి వచ్చేసాం కదా. సో రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి సో మేమైతే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఈవినింగ్ బీచ్లో చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి బీచ్ లుక్ అయితే వేసేసుకున్నాము ఇద్దరం కూడా. సో ఇక్కడ నుంచి మాకు వాకబుల్ అని చెప్పాను కదా బీచ్. సో మేము వెళ్తుండేది కలుంగుంట బీచ్కి అనమాట. సో బాగా బీచ్ కూడా ఇక్కడ నుంచి దగ్గరేను. సో అందుకని వాకబుల్ వెళ్ళిపోదామని చెప్పి వెళ్తున్నాము. ఇదే గోవా కొంచెం అనమాట. సో ఇక్కడ నుంచి మాకు ఒక 1 kilometerలో అయితే బీచ్ వచ్చేస్తుంది. సో అలా సరదాగా నడుచుకుంటూ వెళ్దాంలే, ఈవినింగ్ టైం కానీ కదా అని చెప్పేసి వెళ్తున్నాము. మీకు కావాలంటే కారు రెంటల్ ఉంటుందండి, బైక్ ఏమైనా ఉంటాయి, హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. మేము కొంచెం దూరంకే కదా అని చెప్పేసి బై వాక్ అయితే వెళ్తున్నాము చూద్దామనేసి. అలా మేము నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో ఈ
హ్యాట్స్ అనేటివి కనిపించాయి. సో సరదాగా ఉంటుంది కదా, మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే హ్యాట్స్ తీసుకుంటున్నాము. సో రెయిన్కి పనికొస్తాయి, ఎండ్కి పనికొస్తాయి కదా అని చెప్పేసి హ్యాట్స్ అయితే ట్రై చేస్తున్నాము. సో క్యూట్ హ్యాట్స్ చాలా బాగున్నాయి కదా లుక్ అయితే. సో పిక్స్ కోసం కూడా చాలా బాగుంటాయి కదా అనేసి తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఈ హ్యాట్సే కాదండి, ఇంకా మనకి షాపింగ్కి వస్తే కొన్ని ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. అలాగే మనకి గవ్వలతో వస్తాయి కదా, అలాంటివి లెగ్ వేసుకునే బ్యాండ్స్ కానివ్వండి, సరదాటివి చాలా చిన్న క్యూట్వి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. సో నాకైతే అవి బాగా నచ్చాయి. ఇయర్ రింగ్స్ కానివ్వండి, తర్వాత గవ్వలతోనే వచ్చే బ్రేస్లెట్స్, యాంకిల్ బ్రేస్లెట్స్ అన్నీ కూడా చాలా క్యూట్గా అనిపించాయి నాకు. లిటిల్ షాపింగ్. సో అవన్నీ కూడా మేము చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. అందుకే మేము వెహికల్ తీసుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి బై వాక్ అయితే వచ్చాము. చూసారు కదా వచ్చేస్తూ ఉంది బీచ్. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది ఆ బీచ్ వైబ్స్ అని, గాలి మంచిగా చాలా బాగా అనిపించింది. చూసారు కదా ఆగస్ట్లో కాబట్టి బీచ్ చాలా హైట్లో ఉంది, ఎందుకంటే సో ఇది రైనీ సీజన్ కాబట్టి అందుకే స్పోర్ట్స్ అవన్నీ కూడా ఇప్పుడు కట్ చేశారనమాట, ఎందుకంటే ఇప్పుడు సేఫ్ కాదు లోపలికి వెళ్ళడానికి అని. కానీ వ్యూ అయితే చాలా బాగుంది, మనము దగ్గరికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలి అంటే బీచ్ అయితే నాకేం కొత్త కాదండి, ఎందుకంటే మేము చెన్నైలో బీచ్కి వెళ్ళున్నాము, అలాగే మా నెల్లూరులో కూడా చాలా బీచెస్ అయితే ఉన్నాయి, నేను వెళ్తూనే ఉంటాను. కానీ నిజం చెప్పాలంటే గోవా బీచ్ చాలా స్పెషల్ అండి, ఎందుకంటే అది వెళ్తేనే తెలుస్తుంది మనకి. సో ఎక్కడైనా కూడా బీచే కదా అనుకోవచ్చు, కానీ కాదు. సో గోవా అంటేనే సపరేట్, ఆ బీచే చాలా బాగుంది. సో అక్కడ మనకి చూడ్డానికి కానివ్వండి, అక్కడ కూర్చోడానికి చాలా స్పెషల్గా అనిపించింది నాకు గోవా బీచ్ మటుకు. మేము బాగా ఎంజాయ్ చేసిన బీచ్లో ఫస్ట్ గోవా బీచే. మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. చూసారు కదా క్లౌడ్స్ అన్నీ ఎప్పటికెప్పుడు వస్తూనే ఉంటాయి, ఫటాఫట్ వర్షం పడిపోతూ ఉంటుంది, మళ్ళీ అప్పటికప్పటికి ఎండ్ వచ్చేస్తూ ఉంటుంది. సో మనం అలర్ట్గా ఉండాలన్నమాట. సో ఇక్కడికి న్యాచురల్ అనుకుంటాయి క్లైమేట్, అందుకే అక్కడంతా కూడా మంచిగా టెంట్స్ అవన్నీ వేస్తున్నారు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఆ పెద్ద అంబ్రెల్లాస్లో మనం వెళ్ళిపోయి ఉండొచ్చు అనమాట వర్షం పడగానే. అండ్ ముఖ్యంగా ఈ నైట్ వ్యూ ఉందండి గోవాలో, ఎంత బాగుంటుందంటే నిజం చెప్పాలి అంటే. సో ఎప్పుడు కూడా నైట్ మొత్తం మీరు ఎంతసేపు ఉన్నా, ఎన్ని గంటలకి మళ్ళీ బీచ్కి వెళ్ళినా కూడా సో మీకు మనుషులు కనిపిస్తూ ఉంటారు. సో వ్యూ అనేది ఇలానే ఉంటుంది. అస్సలు గోవా అనేది నిద్రపోదు అనుకుంటా అండి, బీచ్ అయితే అస్సలు నిద్రపోదు. సో చూసారు కదా నైట్లో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అవుతూ ఉంది, ఇంకా కూడా బీచ్లో మనుషులు తిరుగుతూనే ఉన్నారు. అట్మాస్ఫియర్ చాలా కూల్గా ప్లెజెంట్గా అలానే ఉంది. ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ, అసలు మాకైతే టైమే తెలియలేదన్నమాట. సో అలా అయితే బాగుంది బీచ్. ఇంకా ఇప్పుడు మాకు 12 అవ్వబోతూ ఉంది. సో మా యానివర్సరీ డే అయితే వచ్చేస్తూ ఉంది. సో మేమేమనుకుంటున్నామంటే ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాము అనుకుంటున్నాము. సో దానికంటే ముందు వర్షం అయితే పడిపోయింది. సో అందుకని చెప్పి ఒక్కసారి రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వద్దాము అని అయితే అనుకుంటున్నాము. సో ఇంకా మేము డిన్నర్ కూడా చేయలేదన్నమాట. సో అందుకని డిన్నర్ కూడా చేద్దాం అనుకొని బయలుదేరాము. ఉన్నటువంటి పెద్ద వర్షం పడిపోయింది. అండ్ చూసారు కదా ఇది పాట్ బిర్యానీ అనమాట. సో ఈ హోటల్ మొత్తం ఇలా పాట్స్ అన్నీ బయట పెట్టుంటే ఏంటా అనుకున్నాను. సో ఒకసారి టేస్ట్ చేద్దాం మనం కూడా అని చెప్పి ఇక్కడ డిన్నర్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో అన్నీ బిర్యానీస్ ఉంటాయి ఇక్కడ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, అలాగే కొన్ని స్పెషల్ బిర్యానీస్ ఉంటాయన్నమాట. సో మేమైతే ఒక బిర్యానీ తీసుకొని ట్రై చేసాము ఎలా ఉంటుందని చెప్పి. టేస్ట్ చాలా బాగుంది. సో అలా బిర్యానీ తినేసి ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతూ ఉన్నాము, ఎందుకంటే ఇంకా మాకు 1 అవర్ టైం ఉంది, అంటే 12కి కేక్ కటింగ్ అనుకుంటున్నాము. సో టైం ఉంది కాబట్టి ఒకసారి మళ్ళీ రూమ్కి వెళ్ళేసి మళ్ళీ వద్దాము అనుకొని ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. సో మధ్యలో కూడా
ఈ షాప్స్ అన్ని చూసుకుంటూ వెళ్తున్నాము. సో అలాగే వర్షం ఆగింది కదా, సో వేడి వేడిగా ఈ కార్న్ తింటూ ఉన్నాము. సో ఇలాంటివన్నీ కూడా చాలా బాగా దొరుకుతాయి ఈ ప్లేస్లో కూడా, ఎందుకంటే మనకి క్లైమేట్ తగ్గట్టు ఫుడ్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇలా అప్పుడే వర్షం ఆగి చాలా చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా. సో అలా తీసుకొని వెళ్తూ ఉన్నాము. అండ్ చెప్పాను కదా, డిన్నర్ అయితే మేము ఇక్కడ చేసామన్నమాట, చాలా బాగుంది. సో నాకు తెలిసి హోటల్లా కాకుండా ఇది ఇలా పార్ట్స్ అన్నీ పెట్టడము అవన్నీ నాకు చాలా కొత్తగా అనిపించింది. సో మనకి సర్వింగ్కి కూడా ఈ పాట్లోనే ఇస్తారు, మనకి బిర్యానీ కూడా సర్వింగ్. సో మనకి ఒక్కొక్క పాట్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట. చిన్న పాట్ అయితే 300 నుంచి స్టార్ట్ అవుతుంది, అలా ఫ్యామిలీ ప్యాక్ వరకు అన్ని పార్ట్స్తోనే ఉంటాయి. సో అలా అయితే మేము రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు 11:30కి అలా స్టార్ట్ అయ్యాము. మళ్ళీ బీచ్కి వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే చిన్నగా కేక్ కట్ చేసుకుందాం అనుకున్నాము. పెద్ద కేక్ ఏం తీసుకోలేదండి, ఎందుకంటే మేము ఉండేదే ఇద్దరం కదా. సో ఎందుకు అని చెప్పి చిన్న కేక్ తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు 12 o'clockకి మేము బీచ్లో కేక్ కట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో కామెడీ ఏంటంటే ఇక్కడ మా హస్బెండ్ లైట్ క్యాండిల్ వెలిగించడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అంత గాలిలో అది అస్సలు అవ్వట్లేదండి. నిజంగా అవ్వడం కష్టమే కదా. సో కానీ ట్రై చేసాము, అవ్వలేదు, ఇట్స్ ఓకే, వదిలేసాము. సో చిన్నగా అయితే ప్లాన్ చేసుకున్నాము, లైక్ కేక్ కటింగ్ లాగా మెమరబుల్గా ఉంటుంది గోవా బీచ్లో కేక్ కటింగ్ అని చెప్పి సరదాగా అయితే ఇలా చేసుకున్నాము. అండ్ ఇక్కడే చాలాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. అలాగే మేము ఒకరికొకరం గిఫ్ట్స్ తీసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇక్కడే ఇచ్చుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 hour అలా ఇక్కడే టైం స్పెండ్ చేసి మళ్ళీ అయితే రూమ్కి వెళ్తూ ఉన్నాము. సో అక్కడ ఎక్కువ గాలి వస్తుందని చెప్పాను కదా, అందుకని ఇంకొక ప్లేస్కి వచ్చి ఇక్కడ అయితే మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము, మా చిన్న యానివర్సరీ అనమాట. సో ఈసారి మా యానివర్సరీకి మేము ఇద్దరమే ఉన్నాము, చాలా మెమొరబుల్గా అనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు అక్కడ కూర్చొని చెప్పాను కదా మేము గిఫ్ట్స్ తెచ్చుకున్నాం కదా, అవి ఇస్తున్నామనేసి. కార్డ్ హోల్డర్, మై గిఫ్ట్ ఏంటిది, మీ చైల్డ్ కోర్స్ వాచ్, వాచెస్ ఏం తెలుసా, వాచెస్ పెట్టుకోను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి వాచెస్ పెట్టుకునే హోల్డరు, ఇది వచ్చి స్పెట్స్ పెట్టుకునే హోల్డర్, అండ్ ఇంకేదైనా పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ యూస్ఫుల్ గిఫ్ట్. సో మాధవ్కి నేను ఎప్పుడు బర్త్డేకి కానివ్వండి యానివర్సరీకి కానీ యూస్ఫుల్ గిఫ్ట్స్ ఇస్తాను, ఎందుకంటే అప్పుడప్పుడు తనకి ఒక్కోసారి రిపీటెడ్గా సేమ్ కొంటూ ఉంటాడు. ప్రస్తుతానికైతే మాధవ్ ఇప్పుడు ఎక్కువ వాచెస్ అండ్ స్పెట్స్ మీద ఎక్కువ కొంటున్నాడు, అది నేను గమనించాను. సో అది ఎక్కడంటే అక్కడ పెట్టేసుకుంటే పాడైపోతాయి కదా మనకి కొంచెం వాచెస్ అవన్నీ కూడా, అందుకని చెప్పి ఇలా పెట్టుకుంటాడని చెప్పి ఇలా అయితే తనకి గిఫ్ట్ చేశాను. అలాగే కార్డ్ హోల్డర్ కూడా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయిపోయింది. సో ఈరోజే మా యాన్యువల్, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది, కొన్ని వాటర్ గేమ్స్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో వ్యూ చాలా బాగుంది కదా. సో మా రూమ్కి పూల్ వ్యూ ఉంది, చాలా బాగుంటుంది, చూపిస్తాను మీకు చూడండి. సో ఇంకా ఓపెన్ చేయలేదు పూల్. దిస్ ఈజ్ ద పూల్ వ్యూ.
9 నుంచి ఓపెన్ అవుతుంది. ఇక్కడే కాఫీ తాగాం అనుకుంటున్నాం. లేచి అలా పూల్ వ్యూలో కూర్చొని మంచిగా కాఫీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో కాఫీ తాగుతూ చాలాసేపు మాట్లాడుకున్నాము. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే మాట్లాడుకున్నాము. సో మేము ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటే అనిపిస్తూ ఉంది, అప్పుడప్పుడు ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఒకరికొకరు అండర్స్టాండింగ్ అవుతూ ఉందని చెప్పి. సో మనకు తెలుస్తుంది కదా అప్పుడు ఎవరికి ఏది నచ్చుతుంది, ఎవరికి ఏది నచ్చదు అని చెప్పి. సో ఆ కాన్వర్జేషన్స్ బట్టి ఎవరికి ఏది నచ్చదో అది చేయకుండా, ఎవరికి ఏది నచ్చుతుందో అది చేసుకుంటూ పోతూ ఉంటే రిలేషన్ చాలా బాగుంటుంది. సో అలా అయితే చాలాసేపు టైం స్పెండ్ చేశాము. అలాగే అర్నవ్ షైన్తో మమ్మీ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడాము. అలాగే అందరూ విష్ చేశారు మాకు, వాళ్ళందరితో కూడా మాట్లాడాము. అనుషక్క, అన్నయ్య వాళ్ళు, సో మాధవ్ వాళ్ళ సిస్టర్ బ్రదర్స్, మా సిస్టర్ బ్రదర్స్ అందరూ కూడా మాట్లాడామన్నమాట. మా చెల్లి చేసింది, మా చిన్నమ్మ అందరూ కూడా కాల్ చేశారు, వీడియో కాల్ చేశారు. అలాగే భ్రమరాం నాయనమ్మ కూడా చేసింది. సో వాళ్ళందరికీ కూడా రిప్లై పెడుతూ అలా చాలాసేపు అయితే మాట్లాడుకున్నాము. అండ్ ఈరోజు ప్లాన్స్ అయితే మావి ఉన్నాయి. సో మాకు 1 o'clockకి బస్ వస్తుంది. లైక్ రైడ్ బుక్ చేసుకున్నాం అనమాట. మేము బోట్ రైడ్స్ బుక్ చేసుకున్నాము. సో దానికోసం అని చెప్పి మేము నార్త్ గోవాకి వెళ్ళాలి. సో అక్కడికి మొత్తం కూడా వెళ్ళాలి. ఇంకా 1 o'clockకి వెళ్ళాలి కాబట్టి సో మార్నింగ్ ఇలాగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. అలాగే బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము అక్కడికి వెళ్తాము. చెప్పాను కదా అందరితో మాట్లాడామనేసి. సో ఇలా మా డే అయితే స్టార్ట్ అయ్యింది. అంటే యానివర్సరీ రోజు మా డే ఇలా ప్లెజెంట్గా స్టార్ట్ అయ్యింది విత్ కాఫీ. అండ్ ఇప్పుడు యానివర్సరీ కోసం అయితే మేము బోట్కి రైడ్స్కి వెళ్తున్నాము. సో ఆ వీడియోస్ కూడా మీరు చూడండి ప్లీజ్. దానికి ముందే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మేము బోట్ రైడ్స్కి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తున్నామో అవి కూడా మీరు చూడండి. పూల్ మార్నింగ్ ఇలా పూల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే చాలా బాగుంది. టైమ్ ఈస్ 9 o'clock, 9:15. నిజంగా చూడు హ్యాపీ యానివర్సరీ. బాగా రావట్లేదు. సో ఆఫ్టర్ కాఫీ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. సో మేమున్న హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. లైక్ టెర్రస్ మీదే మాకు ఉందన్నమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ మేము బ్రేక్ఫాస్ట్ ఒకటే తీసుకున్నాము. సో లంచ్, డిన్నర్కి అయితే మేము ఎక్కువ బయటకు వెళ్ళిపోయామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఓకే అండి, పర్లేదు, బాగానే ఉంది, మేనేజ్ చేసుకోవచ్చు. సో మనకి కావాల్సింది కూడా అడిగి వీళ్ళ దగ్గర చేయించుకోవచ్చు. సో లైక్ ఆమ్లెట్ అలాంటివన్నీ కూడా వీళ్ళు ఎక్స్ట్రాగా ఇచ్చారు. సో ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ నాకు తెలిసి ఆలు పరోటా అనుకుంటా అండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. గోవాలో ఫుడ్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఏ రిసార్ట్లో దిగినా కూడా ఫుడ్ అనేది చాలానే బాగుంది. అలాగే బయట కూడా హోటల్స్లో కూడా చాలా ఎమ్మీగా ఉంది. మేము టేస్ట్ చేసాం కదా. సో బిర్యానీస్ కావండి, ఫ్రైడ్ రైస్, అలాగే వెజ్లో కూడా వెరైటీస్ చాలా బాగున్నాయి. ఫుడ్కి అయితే ఎక్కడ టెన్షన్ పడనక్కర్లేదు, హ్యాపీగా మనం తినొచ్చు. సో అందుకే ఒకే హోటల్లో కాకుండా డిఫరెంట్ హోటల్స్లో తింటే మనకి టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది కదా అని చెప్పి మేము ఒకే దగ్గర కాకుండా చాలా ప్లేసెస్లో తింటే మేము టేస్ట్ చూసాము, చాలా బాగుంది. కానీ ఇప్పుడు మేము వెళ్ళే అక్కడికి బోట్ రైడ్స్ ఉన్నాయి కదా, అక్కడ మాకు ఈరోజు లంచ్ ఉంది. సో బోట్లోనే లంచ్ ఉంటుందన్నమాట. అది ఎలా ఉంటుందో ఏమో చూడాలి. మేము కూడా చాలా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే బోట్స్లో వాటిల్లో టేస్ట్ అంతా బాగుంటుందని అయితే అనుకోవట్లేదు. చూడాలి ఎలా ఉంటుందో, ఏదో మేనేజ్ చేసుకోవచ్చో లేదో తెలీదు. సో అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం మంచిగానే తీసుకుంటున్నాము. ఎందుకంటే లంచ్ కొంచెం బాగాలేదు అన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము.
యానివర్సరీ రోజు లక్కీగా మాకైతే ఎండ ఎక్కువ లేదు, చూసారు కదా క్లైమేట్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే అద్దరిపోయిందండి. ఆ చెట్లు, కోకోనట్ ట్రీస్, పూలు, చుట్టుపక్కల ఓషన్ చాలా అయితే బాగుంది. క్లైమేట్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. సో అక్కడ కూర్చొని సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అందరూ కూడా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క అంతా కూడా సిటీ వ్యూ కనిపిస్తుంది, ఒక పక్క అంతా సీ వ్యూ కనిపిస్తుంది. సో వ్యూ అయితే చాలా బాగుంది. నిజంగా నేచర్ బాగా నచ్చే వాళ్ళు గోవాలో చాలా ఎంజాయ్ చేయొచ్చు. నేచరే కాదు ఇంకా చాలా కూడా ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే బోట్ రైడ్స్ ఎలా ఉంటాయి అంటే. అన్లక్కీగా మాకేంటంటే అన్ని బోట్ రైడ్స్ అయితే లేవండి, ఎందుకంటే ఆగస్ట్ మంత్లో, జూన్, జూలై, ఆగస్టులో అన్నీ ఉండవు. కానీ మేము యానివర్సరీ కోసం అయితే ఇంక ఖచ్చితంగా రావాల్సి వచ్చింది. సో ఈసారి మళ్ళీ వద్దాం అనుకున్నాము రైడ్స్ కోసము. ప్రస్తుతానికి ఇప్పుడు ఏ రైడ్స్ అయితే లో ఉన్నాయో వాటికైతే వెళ్తున్నాము. ఇలా అయితే రెడీ అయ్యాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి చూడాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. సో పార్ట్ 3 కూడా ఉంది. సో అక్కడైతే మీకు మేము ఏం రైడ్స్కి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము అవన్నీ కూడా చూపిస్తాను. ఈ వీడియో చివరందుకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో పార్ట్ 1 కూడా ఉంది, అది కూడా చూసేసేయండి. అది చూసి ఈ వీడియో చూడండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 3 వస్తుంది. సో టోటల్గా నేను ఇన్ని పార్ట్స్ అయితే పెట్టాలనుకోలేదు, కానీ వీడియో లెంతీ ఉంది కాబట్టి సో నేను మళ్ళీ ఇంకొక పార్ట్ చేద్దాం అనుకున్నాను. సో నేనైతే ఇప్పుడు ఇలా రెడీ అయిపోయాను ఎక్కడికంటే రైడ్స్ కోసం. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.